టీ20 ప్రపంచ కప్ 2024 టీమిండియా ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ట్రోఫీతో గురువారం స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టుకు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. మొదట ప్రధాని మోదీని కలిసిన టీమిండియా అనంతరం ముంబైలో ఏర్పాటు చేసిన పరేడ్ లో పాల్గొన్నారు. సాయంత్రం వాంఖడేలో భారత జట్టుకు సన్మానం కూడా జరిగింది. మొన్నటి వరకు హార్దిక్ పాండ్యాను తిట్టిన వారు వాంఖడేలో అతడి నామస్మరణ చేశారు. ఐపీఎల్ సందర్భంగా తిట్టినందుకు తమను క్షమించాలంటూ హార్దిక్ ను కోరారు కూడా. వాంఖడేలో సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా తన ఇంటికి చేరుకున్నాడు. ప్రపంచ కప్ సెలబ్రేషన్స్ ను కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. అన్న కృణాల్ పాండ్యా, వదిన పంఖురీ శర్మ, కొడుకు అగస్త్యలతో కలిసి ప్రపంచ కప్ సెలబ్రేషన్స్ ను చేసుకున్నాడు. మరిదితో దిగిన ఫోటోను పంఖురీ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నాయి. ఇక కొడుకు అగస్త్య మెడలో తాను సాధించిన ప్రపంచ కప్ మెడల్ వేసి మురిసిపోయాడు హార్దిక్ పాండ్యా. అయితే ఈ సెలబ్రేషన్స్ లో హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ మాత్రం కనిపించలేదు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి హార్దిక్ పాండ్యా, నటాషాలు విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై వీరిద్దరూ నోరు విప్పింది లేదు. అయితే తాజా ఉదంతంతో వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. తొందరలోనే వీరి విడాకులపై ఒక అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.